సినిమాలో వాళ్ళే చాలా చెప్పుకున్నారు గలీజ్ ఉంటుందని. రివ్యూ చెప్పాలంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది అన్న మూవీ అయితే ఫంకీగా ఉంది. ఫంకీ అంటే అల్లరి, అల్లరి అంటే చిల్లరగా ఉంది మూవీ మొత్తం. అయితే నిజంగా ప్రతి ఒక్క సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అనుదీప్ గారి హ్యూమర్, వారి క్యారెక్టర్ కూడా చేసినారు దీంట్లో. నిజంగా ప్రతి లైన్ అసలు ఎట్లా రాస్తున్నాడో అనుదీప్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మూవీ చూస్తే కనుక. హైలైట్స్ అంటే ఒకటే చెప్తా, ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి. పడ్డది అనుకుంటున్నా నేను. సీరియల్ లాగేం లేదు, జస్ట్ ఎమోషన్స్ మీద అంటే ఫ్యామిలీ మీద. ఆ కామెడీ బాగుంది, స్టోరీ అంతేం అనుకోవసరం లేదు, కానీ కామెడీ అయితే బాగుంది. నాచురల్ గానే ఉంది. బాగుంది అనుకోవట్లేదు, జాతిరత్నాలే అవుతుందండి. అలానే ఉంది అంటే స్టోరీ కూడా ఉంది, కానీ కామెడీ ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. అనుదీప్ కామెడీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ జాతిరత్నం లాగా. క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ సీన్ చాలా బాగా రాసిండు. లవ్ సీన్ మంచి హిట్ పడిన గ్యాప్ తర్వాత 4 సాంగ్స్ అన్న, 2 సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుంది. విశ్వకి కంబ్యాక్ అన్న, ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు అవి ఆడలేదు. బట్ ఈ సినిమా అనుదీప్ తన మార్క్ తో కామెడీ చాలా బాగుంది. కామెడీ సేమ్ లైక్ జాతిరత్నాలు, వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ జాతిరత్నాలు. అందులో కూడా స్టోరీ పెద్ద కనెక్టింగ్ గా ఉండదు, బట్ సీన్ టు సీన్ చాలా బాగుంది. 3 చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ మూవీ. అనుదీప్ గారు బాగా తీశారు. కంగ్రాచులేషన్స్ అనుదీప్ గారు, చాలా బాగుంది మూవీ. ఫుల్ ఫన్నీ. 2 hours నవ్వుకోవచ్చు, అసలు గ్యాప్ లేదు. బాగుంది మూవీ, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సందీప్ గారు, విశ్వక్ హీరో గారు, హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. రేటింగ్ 5 ఇవ్వచ్చు. బాగుంది సినిమా మూవీ. బాబా అన్న టికెట్ 200కి 200 జోకులు వేసాడు దీంట్లో. అయితే మీరు లెక్క పెట్టుకోవాలి జోకులు. అయితే నిజంగా మస్తు అంటే మస్తు ఉంది మూవీ. అయితే అనుదీప్ అయితే డైరెక్టర్, అసలు ఆర్టిస్టా కమెడియనా, అసలు ఏది కూడా యూజ్ చేయకుండా సింపుల్ గా కామెడీలో అందరితో నవ్విస్తున్నాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మూవీ చూస్తుంటే. జాతిరత్నాల కంటే కూడా బ్లాక్ బస్టర్, ఇది కూడా చాలా పెద్ద హిట్ కాబోతుంది. అట్లా ఫీల్ అవుతున్నాం. గలీజ్ ఉందన్న రివ్యూ చెప్పాలంటే. సినిమాలో అంటే రెగ్యులర్ కామెడీ, రొటీన్ కామెడీ లాగా అనిపించింది. ఆర్గానిక్గా లేదు, క్రింజ్ ఇది ఉంటుంది కదా, అది ఉంది. జాతిరత్నాలు చూసిన అనుదీప్ గారైనా ఈ సినిమా తీసింది అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా కామెడీ వర్కౌట్ అవ్వాలి, ఆర్గానిక్గా నవ్విన సిచ్యువేషన్ ఒకటి కూడా అనిపించలేదు. సో ఓవరాల్గా నాకైతే సినిమా నవ్వుకోవడానికి కూడా ఏం లేదు కదా, నవ్వు కూడా రాలేదుగా. నవ్వు వస్తే నవ్వుతాం ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు ఆర్గానిక్ కామెడీ ఉంది, నవ్వేస్తాం. నాకు నాగవంశీ గారి సినిమాలు అంటే ఒక మంచి రెస్పెక్ట్ అన్న. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, అన్నీ బాగున్నాయి. కానీ అనుదీప్ గారు తీసుకున్న స్టోరీ ఇది రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ. జబర్దస్త్ కామెడీతో కంపేర్ చేస్తున్నారు ఇంకొంతమంది మాట్లాడుకుంటూ విన్నా. జబర్దస్త్ కామెడీ కంటే ఇంకా తక్కువ అని చెప్పొచ్చు. ఉన్నాయన్న చాలా సినిమాలు రిఫరెన్స్ ఉన్నాయి, మ్యూజిక్లో చాలా మ్యూజిక్ రిఫరెన్సెస్ ఉన్నాయి. రొటీన్ లాగే ఉంది. మూవీలోనే ఫంకీ అంటే ఫన్ ఉంది. మూవీ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ చాలా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. డైలాగ్, స్టోరీ అండ్ కామెడీ, లవ్, ఎఫెక్షన్ చాలా బాగుంది. హీరోయిన్ బాగుంది. చాలా ప్లస్ చెప్పాలంటే విశ్వక్ సేన్ మనకు తెలుసు, హిట్ మూవీతోనే చాలా హిట్ ఇచ్చిండు. సో ఆయన 2-3 మూవీస్ చాలా హిట్. ఈ మూవీ చాలా హిట్. ఓరి దేవుడా మూవీ హిట్. ఈ మూవీ దాంట్లో కాన్సెప్ట్ వాటితో లిస్ట్ లో పోల్స్తే చాలా మంచి హిట్ అనమాట. ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ. హీరోయిన్ అయితే చెప్తున్నాం కదా, స్క్రీన్ పైకి వెళ్ళి హీరోయిన్ తప్ప ఎవరిని చూడబుద్ధి అయితే లేదు. రియల్లీ ఇంప్రెస్. తను మోడర్న్ గా ఉన్నది, మోడర్న్ డ్రెస్సెస్ లో బాగుంది, అండ్ ట్రెడిషనల్ వేర్ లో చాలా బాగుంది, అండ్ చాలా డీసెంట్ గా డ్రెస్సింగ్ ఇచ్చారు అనమాట మూవీలో. తను లుక్స్ వైజ్ బాగుంది, ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ బాగుంది, కొరియోగ్రఫీ ఎవరు చేశారో చాలా బాగుంది, సాంగ్స్ ఇట బాగున్నాయి.